హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 28 వెయిట్ లాస్ జర్నీలో 61.85 అయితే ఉన్నాను. సారీ అండి, కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి. ఏ టైంకైనా సరే వీడియో రిలీజ్ చేస్తానన్నాను కాబట్టి చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే నేను డబుల్ టైం వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. 61.85 ఉన్నాను. ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వకపోయినా ఎంతో కొంత వెయిట్ లాస్ అయితే అయ్యాను. మీరు ప్రీవియస్ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే లేవగానే నా డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో గిన్నర్ అనే బ్రాండ్ అయితే నేనైతే సాచెస్ యూజ్ చేస్తున్నానండి. ఇదేమి ప్రమోషన్ కాదు, నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాను. అంటే దీంట్లో ఏముండదండి, జీరా, మిరియాలు, కొంచెం సిన్నమన్, ఆమ్లా, అలాగే ఇంకా మన ఇంట్లో ఉండే స్పైసీసే ఉంటాయండి, వేరే ఏమీ లేవు. దీంట్లో అయితే తులసి, మా వారికి నాకు ఇద్దరికీ చేస్తున్నాను కాబట్టి 2 సాచెట్స్ అయితే వేసేసి మరిగిచ్చి తర్వాత అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇందులో లెమన్ స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో ఆమ్లా ఉంటుంది కాబట్టి పుల్లగా బాగుంటుందన్నమాట. అలాగే మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇది తీసుకుంటే మాత్రం బాగా రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదైతే నేను డీమార్ట్ నుంచే తెచ్చుకున్నాను. ఇంకా ముందు రోజు నైటే నేనైతే కొంచెం ఈ గ్రీన్ పీస్ అయితే తెచ్చుకున్నానండి. ఇవేంటి అనంటే స్టోర్ చేసుకుందాము, మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక కేజీ అయితే తెచ్చుకొని నేను వీటిని మొత్తం పొట్టు ఒలిచేసి స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. ఇవి వచ్చేసి కేజీ తెస్తే నాకు తెలిసి హాఫ్ కేజీ అయినట్టున్నాయి. ఇలా సీజన్ ఉన్నప్పుడు మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే ఏంటి అనంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇన్ని తెచ్చుకున్నాను. మరీ ఎక్కువ క్వాంటిటీ ఏం యూజ్ చేయను కదా! అప్పుడప్పుడు సాలడ్స్ చేసుకున్నప్పుడో, లేపోతే కర్రీస్‌లోనో, బిర్యానీలోనో వేసుకోవడానికి యూజ్ చేస్తాను కాబట్టి ఈ క్వాంటిటీ తెచ్చుకున్నాను నేను. తర్వాత స్వీట్ కార్న్ కూడా ఒలిచేసి పెట్టుకుంటున్నాను. పాప స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఈజీ అయిపోతుంది ఇలా ఒలిచి పెట్టుకుంటే అని చెప్పేసి ఇది కూడా మొత్తం ఒక బౌల్‌లోకి అయితే ఒలిచేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు తాగుతానండి. మళ్ళీ చెప్తున్నాను టైమింగ్స్ అయితే నేనైతే 10-6 ఫాలో అవుతున్నాను. 10:00కి నా బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. 1:00కి 2:00కి మధ్యలో లంచ్ చేస్తాను. 6కి డిన్నర్ చేస్తాను. ఒకవేళ మధ్యలో ఆకలి వేస్తే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా 11:30కి అలా ఏమన్నా ఒక ఫ్రూట్ అయినా లేకపోతే ఒక గుప్పెడు పుట్నాలు కానీ అవి ఏవైనా తీసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి 4:00 అలా ఏదైనా ఒక జ్యూస్ లాగా తీసుకుంటాను. అంటే జ్యూస్ అంటే ఇదేమంటారు, వాటర్ మిలన్ జ్యూస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ అలా ఏమైనా తీసుకుంటాను. నేను తీసుకున్న రోజు తీసుకున్నట్టు మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజైతే తీసుకున్నానో లేదో వీడియో మొత్తం చూస్తూ ఉండండి. బాగా ఆకలి వేసే వాళ్ళం ఉంటామండి. కొంతమంది ఏంటంటే ఆకలిని తట్టుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. మీకు గనక ఆకలి వేస్తే మిడ్ మార్నింగ్ స్నాక్‌లో ఏదైనా మనము ఒక ఫ్రూట్, లేదంటే రోస్టెడ్ చనా కానీ, లేకపోతే పూల్ మఖానా కానీ ఇలా తీసుకోవచ్చు. మీకు ఒకవేళ టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే వితౌట్ షుగర్ టీ, కాఫీ కూడా తీసుకోవచ్చనమాట. లేదు మేము స్ట్రిక్ట్‌గానే చేస్తాము అనంటే నార్మల్ ఏదైనా జీరా టీ కానీ, లేకపోతే బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. మరీ అలవాటుంది మాకు టీ అనుకునే వాళ్ళు కొంచెం షుగర్ తక్కువ వేసి టీ అయితే తాగండి. ఏం కాదు, ఒకేసారి కట్ డౌన్ చేయాలన్నా కానీ ప్రాబ్లమ్ అవుతుందనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ బాక్స్‌లో కొలిచేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇదంతా ముందు రోజు నైట్ అనమాట. ముందు రోజు నైటే చేసేసి పెట్టుకుంటాను, ఏదైనా ఇలా చేసుకునే పనుంటే. ఎందుకంటే పాప స్కూల్‌కెళ్తుంది కాబట్టి నాకు లేట్ అయిపోద్దని చెప్పేసి ఇలా ముందు రోజు నైటే చేసేసుకుంటాను. ఇంగా నెక్స్ట్ డే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలనేది కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా! ఎక్కువ శాతం, చాలా తక్కువ శాతం మనం ప్లాన్ ఏమీ లేకుండా ఉంటామనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నేనైతే బాదం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ దాకా మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ దాకా సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అండి, 1 కాదు. మా వారికి కూడా ఇస్తాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని ఇందులోనే లైన్ డేట్స్ అయితే సీడ్ రిమూవ్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాను ఒక 4, 5. ఇవి వచ్చేసి చాలా పెద్ద సైజ్ లైన్ డేట్స్ కాదండి, కొంచెం నార్మల్ మీడియం సైజ్‌లో ఉన్నాయి. అలాగే కండ కొంచెం తక్కువగా ఉందన్నమాట. అందుకని 4, 5 వేసాను. నార్మల్‌గా అయితే నేను 2 యాడ్ చేస్తాను. పర్ పర్సన్‌కి వచ్చేసి ఈరోజైతే ఒక 2 ఎక్కువే వేసినట్టున్నాను.
ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటానండి. బయట పెడితే కొంచెం డిఫరెంట్ కలర్‌లో వచ్చేస్తదనమాట. అలాగే కొంచెం అప్పుడప్పుడు స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అందుకని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. నేనైతే నా డైట్‌లో స్మూతీస్ అయితే ఎక్కువగా తీసుకుంటుంటానండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో ఆహ్, అన్నీ తీసుకుంటాను. కాపోతే ఎక్కువ శాతం స్మూతీస్ అయితే తీసుకుంటాను. ఎందుకనంటే డైట్ చేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా! అందుకోసం అని చెప్పేసి ఇలా స్మూతీస్ మనం గనక డైట్‌లో యాడ్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ అనేది గ్రో అనేది పెరుగుతుందనమాట. అందుకని చెప్పేసి నేనైతే స్మూతీస్ యాడ్ చేసుకుంటాను. మీరింకా ఇందులో ఫ్లాగ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదే అవిసె గింజలు అని దొరుకుతాయి కదా! అవి యాడ్ చేసుకుంటే మన హెయిర్ గ్రోకి బాగా హెల్ప్ చేస్తాయి. హెయిర్ ఫాల్‌ని కూడా తగ్గిస్తాయన్నమాట. నా దగ్గర అవైలబుల్‌గా లేవు. అందుకని చెప్పేసి ఇంట్లో ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని ముందు రోజే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూస్తే మంచిగా నానిపోయి అయితే ఉన్నాయి. ఇప్పుడు దీంతో అయితే ఏదో ఒక ఫ్రూట్ ఏసి స్మూదీ అయితే చేసుకుంటాననమాట. నా ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే అదైతే యాడ్ చేసుకుంటాను. ఈరోజు మస్క్ మిలన్ అవైలబుల్‌గా ఉంది. అందుకని చెప్పేసి మస్క్ మిలన్ స్మూదీ అయితే చేసుకుంటున్నాననమాట. ఇంకా స్వీట్‌నెస్ కోసం ఆల్రెడీ మనము లైమ్ డేట్స్ ఏసుకున్నాం కాబట్టి ఎక్స్‌ట్రా ఏమీ అయితే వేయట్లేదు. ఎందుకంటే మస్క్ మిలన్ ఆల్రెడీ స్వీట్‌గా ఉంది. ఇంకా యాపిల్, బనానా గాని యూజ్ చేస్తే అసలు స్వీట్ వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే లైన్ డేట్స్ మటికి ఒక 2 అయితే యాడ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పాలుంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పాలు యాడ్ చేయట్లేదు. డైరెక్ట్‌గా స్మూదీ అయితే చేసేసుకుంటున్నాను. పాలు లేవని చెప్పే నేను బాదాం అయితే ఎక్కువగా యాడ్ చేశాను ఈరోజు. నార్మల్‌గా వచ్చేసి నాకు ఒక 4 మా వారికి ఒక 4 అన్నట్టుగా నానబెడతాను. ఇయాల అయితే నేను కొద్దిగా ఎక్కువగానే నానబెట్టుకున్నాను. అంటే బాదం మిల్క్ కూడా యూజ్ చేస్తాం కదా మనం అప్పుడప్పుడు. అందుకని చెప్పేసి ఆ ప్లేస్‌లో బాదామే ఎక్కువగా యూజ్ చేశాననమాట. ఇంకా మా వారికి, నాకు అయితే ఇద్దరికీ సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పైనుంచి కొంచెం నీట్‌గా కనిపించాలి కదా! అని చెప్పేసి కొద్దిగా చియా సీడ్స్ అయితే యాడ్ చేశాను. చియా సీడ్స్ అయితే ఇలా రాగా ఎక్కువ క్వాంటిటీ అయితే కన్జ్యూమ్ చేయొద్దండి. ఇలా అయితే ఓకే. ఇంకంతకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే కన్జ్యూమ్ చేయొద్దు. ఎందుకంటే ఇవి నార్మల్‌గా వాటర్‌లో వేయంగానే స్వెల్ అవుతాయి గదండీ! అదేమవుతదంటే మన బాడీలో ఉన్న వాటర్‌ని తీసుకొని స్వెల్ అవుతాయన్నమాట. మనం డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని చెప్పేసి ఇవైతే మీరు ఎక్కువ శాతం రాగా కన్జ్యూమ్ చేయొద్దు. ఈ కొంచెం ఓకే అండి. ఏం ప్రాబ్లమ్ అవ్వదు. ఇదిగోండి ఇందులోనే కొన్ని ఏమంటారు కిస్మిస్ అయితే కొద్దిగా యాడ్ చేశాను. ఎక్కువగా వేయలేదు. ఒక 4 ఏమో వేశాను. తర్వాతైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్‌లోకొచ్చేసి ఈరోజు నాన్ వెజ్ ఉండబోతుంది. మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. మటన్‌లోకి గ్రేవీ కోసం అని చెప్పేసి ఇక్కడ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 10, 15 పుదీనా రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, యాలుక్కాయ, లవంగాయ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే ఎప్పుడైనా మసాలా చేసేప్పుడే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తాను. ఎప్పుడైనా నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం యాడ్ చేయను. ఇప్పుడైతే ఊరు నుంచి వచ్చాను కాబట్టి రెడీ చేసుకోలేదు. ఇదిగోండి ఇలా అన్నీ అయితే వేసేసుకొని దీన్ని పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కర్రీ ప్రాసెస్ కోసం అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి కుక్కర్‌లో అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్క ఆనియన్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను. ముక్కలు వేసినాక వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే డైరెక్ట్‌గానే యాడ్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ బయటకొస్తుంది అనుకున్నప్పుడు ఇంక నేనైతే మటన్ ముక్కలైతే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా మొత్తం యాడ్ చేసేసుకొని ఒక్కసారి మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకుంటున్నాను ముక్కలన్నీ కలుపుకొని ఇందులో ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకొని మంచిగా మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇందులో మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర గూడా యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట. నేనైతే ఒక 8 విజిల్స్ అలా పెడతానండి. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందనమాట ఉడకడానికి. అందుకని చెప్పేసి ఒక 8 విజిల్స్ అయితే పెడతాను ఖచ్చితంగా.
అయితే ఇంకా కర్రీతో పాటుగా కొద్దిగా బిర్యానీ రైస్ లాగా చేద్దాము అని చెప్పేసి ఇదిగోండి ఇలా ప్లెయిన్ పులావ్ అయితే చేసేసాననమాట. నేను గ్రీన్ పీస్ ఒలిచి పెట్టుకున్నాను కదా! ఇంకా అవైతే వేసేసి వండుతున్నాను. ఏం ఎక్కువ వెజిటబుల్స్ కూడా వేయలేదు. బిర్యానీ దినుసులు, కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసి అయితే చేసేసాననమాట. చాలా సింపుల్‌గా చేశాను చెప్పాలి అనంటే. ఇదిగోండి 100 గ్రామ్స్ దాకా రైస్ తీసుకొని, అది కూడా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం ఒక 2, 3 పీసెస్ అయితే పెట్టుకొని, కొంచెం గ్రేవీ వేసుకొని, ఆనియన్స్ పెట్టుకొని, లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంక నైట్ డిన్నర్‌లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తే, ఇదిగోండి ఇలా అయితే చేశాను. వెజిటబుల్స్‌తో పింక్ కలర్ ఉప్మా అయితే చేయబోతున్నాననమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులోకైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీరా, పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కరివేపాకు రెబ్బలు, అలాగే మనం ఒలిచి పెట్టుకున్న గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ పీస్‌తో పాటు మనకి స్వీట్ కార్న్ కూడా ఒలిచేసున్నాయి కాబట్టి, స్వీట్ కార్న్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని, ఇందులోనే కొంచెం బీట్రూట్ తురుము యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టమోటానైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని, యాడ్ చేసుకొని, కొంచెం కలిపిన తర్వాత అయితే ఇందులో త్వరగా వేగడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మాని ఎప్పుడు ప్లెయిన్‌గా కాకుండా ఇలా కొంచెం బీట్రూటు, అలా స్వీట్ కార్న్, కొంచెం గ్రీన్ పీసు వేసి చేస్తే మనకు కావాల్సిన ప్రోటీను, ఫైబర్ కూడా లభిస్తుందనమాట. ఆల్రెడీ ముక్కలు ఏగడానికి మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి, ఇలా వాటర్‌లో వేసుకునేప్పుడు కొద్దిగా చూసి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే టేస్ట్‌కు సరిపోయేలాగా కరెక్ట్‌గా అయితే యాడ్ చేసుకొని, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, ఇలా మరుగుతున్నప్పుడు రవ్వనైతే యాడ్ చేసేసుకున్నాను. నాకు మా పాపకైతే చేస్తున్నాను. మా వారైతే హాస్టల్‌లో తినేసి వస్తా అన్నారనమాట. అందుకని మేమిద్దరం అయితే ఉప్మా చేసుకున్నాము. ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాతయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే కొంచెం రైస్ కూడా తింటదండి. ఇదిగోండి ఫస్ట్ నాకైతే పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇదనమాట నా డిన్నర్ వచ్చేసి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. ఫైనల్ టచ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.